ఈసీలో భాగంగా ముందు క్లాసులో కణము నిర్మాణము విధుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు జీవ అణువులు. ఈ జీవ అణువుల రసాయన సంఘటనలు విశ్లేషించేదిలా ప్రాథమిక ద్వితీయ జీవ క్రియోత్పన్నాలు, జీవ బృహదణువులు, ప్రోటీన్లు, పాలిసాకరైడ్లు, కేంద్రకామ్లాలు, ప్రోటీన్ నిర్మాణము, పాలిమర్లలోని మోనోమర్లు, కలిపే బంధ స్వభావము, శరీర అణుఘటకాల గతిక స్థితి, జీవక్రియ భావన, జీవస్థితికి జీవక్రియాధారము, సజీవ స్థితి అనేటువంటి అంశాల గురించి మనం ఇక్కడ ఈ క్లాస్లో తెలుసుకున్నాం. ఇందులో మనకు వచ్చేసరికి మనం జీవావరణంలోని జీవరాశులు అత్యంత వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి. సమస్త జీవరాశులు ఒకే రకమైన రసాయనాలతో ఏర్పడి ఉన్నాయి. అంటే మూలకాలు, యౌగికాలు ఒకే రకమైన కలిగి ఉన్నాయా అనే ప్రశ్న ఉదయించవచ్చు. మీరు రసాయన శాస్త్రంలో మూలకాల విశ్లేషణ గురించి తెలుసుకుని ఉంటారు. అటువంటి విశ్లేషణ మొక్కలు లేదా జంతువు కణజాలంలో లేదా సూక్ష్మజీవుల లేపనం పైన జరిపినప్పుడు మనకు కర్బనం, ఉదజని, ఆమ్లజని లాంటి ఎన్నో మూలకాలు వాటి జీవ కణాల ద్రవ్య ప్రమాణాలను అనుసరించి ఉంటాయి. ఇదే విధమైన విశ్లేషణ నిర్జీవమైన భూపటము భాగాన్ని ఉదాహరణగా తీసుకుంటే నిర్జీవ పదార్థాలు మనకు ఇదే విధంగా జాబితాలో లభిస్తుంది. ఈ రెండు జాబితాలలో గల తేడాలు ఏమిటి? వాస్తవానికి అటువంటి తేడాలను గుర్తించలేమా? భూపటంలో ఉన్న మూలకాలే సజీవ మూలకణ జాలంలో కూడా ఉంటాయా? కానీ జాగ్రత్తగా పరీక్షించినప్పుడు కర్బనము, ఉదజని వేరే మూలకాలతో పోల్చి చూస్తే ఏవి జీవ కణాలలోన భూపటలంలో కంటే అధికంగా ఉంటున్నాయి అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు. రసాయన సంఘటనలు విశ్లేషించేదిలా జీవరాశులలో గల కర్బన సంయోగ రకాలేమిటి అని నిరంతరము ప్రశ్నిస్తే సమాధానం కొరకు ఎలా ముందుకు పోతారు? దీని సమాధానం కొరకే రసాయన విశ్లేషణ జరపాలి. ఒక జీవ కణజాలము ఉదాహరణకు ఒక కూరగాయ లేదా కాలేయపు భాగం మొదలైనవి తీసుకొని ట్రైక్లోరో ఎసిటిక్ ఆమ్లంలో రోకలి, కల్వము, మనకిక్కడ కాలేయపు భాగం మొదలైనవి తీసుకొని ఈ ట్రైక్లోరో ఎసిటిక్ ఆమ్లంలో రోకలి, కల్వము సహాయంతో నూరినప్పుడు ఒక చిక్కని ద్రవము తయారవుతుంది. దీనిని వడగట్టి ఈ చిక్కని ద్రవము తయారైనప్పుడు మనం ఏం చేస్తున్నాము? దీన్ని వడగట్టే గుడ్డ లేదా దూది తీసుకొని వడబోసినప్పుడు మనకు రెండు భాగాలు లభిస్తాయి. ఏంటి ఆ రెండు భాగాలంటే, మొదటిది వడబోసిన లేదా ఆమ్లంలో కరగగల భాగము, రెండవది అవశేష లేదా ఆమ్లంలో కరగని భాగము. శాస్త్రజ్ఞులు ఆమ్ల ద్రవణీయత కలిగిన భాగంలో వేలాది కర్బన సంయోగ పదార్థాలను కనుగొన్నారు. మీరు పై తరగతులలో సజీవ కణజాలంలో ఎలా విశ్లేషించాలి, ఒక ప్రత్యేకమైన కర్బన పదార్థాన్ని ఏ విధంగా గుర్తించాలో తెలుసుకుంటారు. ప్రస్తుతానికి సంయోగ పదార్థాల నిష్కర్షణ, వాటిని వేరు చేయడం తెలుసుకుంటే చాలు. మరో విధంగా చెప్పాలంటే ఒక సమ్మేళనాన్ని వేరు చేసి శుద్ధి చేస్తారు. విశ్లేషణ పద్ధతుల ద్వారా ఒక సమ్మేళనము అణు సాంకేతిక వాటి సంభావ్యత నిర్మాణాన్ని తెలుసుకోవచ్చు. సజీవ కణజాలం నుంచి లభ్యమయ్యే అన్ని కర్బన సమ్మేళనాలను జీవ అణువులని పేర్కొనవచ్చు. అంతేకాకుండా జీవరాశులలో అకర్బన మూలకాలు, సమ్మేళనాలు ఉంటాయి. మనకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? దీనికి ఒక విభిన్నమైన విచ్ఛిన్నకరమైన ప్రయోగాన్ని జరపాలి. ఒక చిన్న మొత్తంలో జీవకణ సముదాయాన్ని ఒక పత్రము లేదా కాలేయపు ముక్క తూచి తడిభారం తీసుకొని దానిలో ఉండే నిరంతర ఆవిరైపోయేలా ఎండబెట్టాలి. ఈ మిగిలిన పదార్థపు బరువును పొడిభారము అంటారు. ఇప్పుడు ఈ కణజాలాన్ని కాల్చినప్పుడు అందులో ఉండే కర్బన సమ్మేళనాన్ని ఆక్సీకరణం చెంది వాయు రూపంలో CO2 నీటి ఆవిరిని తొలగిపోతాయి. ఈ రకముగా మిగిలిన దానిని బూడిద, యాస్ అంటారు. ఈ బూడిదలో అకర్బన మూలకాలైన కాల్షియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఆమ్లంలో కరిగే భాగంలో సల్ఫేట్, ఫాస్ఫేట్ మొదలైన సమ్మేళనాలు కూడా ఉంటాయి. కాబట్టి జీవ కణజాలాల మూలక విశ్లేషణలో ఉదజని, ఆమ్లజని, క్లోరిను, కర్బనం మొదలైన రూపాలలో మూలకాల సంఘటన, సమ్మేళనాల విశ్లేషణ, ఎటువంటి కర్బన, అకర్బన పదార్థాలున్నాయనే విషయం తెలుస్తుంది. రసాయన శాస్త్రం పరంగా చూస్తే ఆల్డిహైడ్, కీటోన్లు వంటి క్రియాత్మక సముదాయాలను మనం గుర్తించగలం. కానీ జీవశాస్త్ర పరంగా చూస్తే వాటిని అమైనో ఆమ్లాలు, న్యూక్లియోటైడ్లు, క్షారాలు, కొవ్వు ఆమ్లాలు మొదలైనవిగా గుర్తిస్తారు. అమైనో ఆమ్లాలు ఒక అమైనో గ్రూపును, ఒక ఆమ్ల గ్రూపును, కార్బాక్సిలిక్ గ్రూపు రెండు ఒకే
ఇక్కడ ఆల్ఫా కార్బన్ మీద కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను కనుక వీటిని ఆల్ఫా అమైనో ఆమ్లాలు అంటారు. అవి ప్రతిక్షేపించిన మీథేన్లు. వీటిలో 4 రకాల ప్రతిక్షేపణ సముదాయాలు అనేటువంటివి మనకు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ వీటిలో ఉన్నటువంటి జీవ కణజాలలో తక్కువ అణుభారంతో కలిగిన కర్బన సముదాయ రేఖా చిత్రాలను మనం ఇక్కడ ఈ చిత్రాల్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ 4 సంయోజనీయ స్థానాల్లో ఉంటాయి. అవి ఉదజని, కార్బాక్సిలిక్ గ్రూపు, అమైనో గ్రూపు, ఆర్ సముదాయము అనే చరశీల వర్గము. ఆర్ సముదాయాన్ని అనుసరించి చాలా రకాల అమైనో ఆమ్లాలను అయినప్పటికీ ప్రోటీన్లలో ఉండే అమైనో ఆమ్లాలు మాత్రం 21 రకాలు. ప్రోటీన్లలోని అమైనో ఆమ్లాలలో ఆర్ గ్రూపులో ఉదజని, గ్లైసిస్, ఒక మిథేల్ గ్రూపు అలనిన్, హైడ్రాక్సిల్ మిథేల్ గ్రూప్ సిరీస్ మొదలైనవి ఉండవచ్చు. ఈ మూడిటికి ఉదాహరణగా మనము ఇక్కడ పటంలో అనేటువంటి దాంట్లో చూస్తున్నాం. అమైనో ఆమ్లాల భౌతిక రసాయనిక ధర్మాలు ముఖ్యంగా అమైనో కార్బాక్సిల్ ఆర్ గ్రూప్ను అనుసరించి ఉంటాయి. అమైనో కార్బాక్సిల్ గ్రూప్ సంఖ్యను అనుసరించి అవి ఆమ్లము, ఉదాహరణకు గ్లూటామిక్ ఆమ్లము, క్షార లైసిన్స్, తటస్థ వాలిన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఆరోమాటిక్ అమైనో ఆమ్లాలు కూడా టైరోసిన్, ఫినైల్, అలనిన్, ట్రిప్టోఫాన్ ఉంటాయి. అమైనో ఆమ్లాలకు అమైనో సముదాయంగాను కార్బాక్సిల్ సముదాయంగాను అయనీకరణం చెందగల ధర్మం ప్రధానంగా చెప్పుకోదగినది. అందుకే వివిధ pHలు గల ద్రావణాలలో అమైనో ఆమ్లాల నిర్మాణము మారుతూ ఉంటుంది. లిపిడ్లు సాధారణంగా నీటిలో కరగవు. అవి సరళమైన ఫ్యాటీ ఆమ్లాలు కావచ్చు. ఒక ఫ్యాటీ ఆమ్లంలో ఆరు సమూహాన్ని అత్తుకొని ఒక కార్బాక్సిల్ సమూహము ఉంటుంది. ఆరు సమూహము మిథైల్, ఈథైల్ లేదా అంతకంటే ఎక్కువ CH2 సముదాయాలను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు ఫ్యాటిక్ ఆమ్లాలలో కార్బాక్సిల్ కార్బన్ కలుపుకొని 16 కార్బన్లు ఉంటాయి. అరాకిడోనిక్ ఆమ్లాలలో కార్బాక్సిల్ కార్బన్ కలుపుకొని 20 కార్బన్లు ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు సంతృప్తమైనవిగా కానీ ద్విబంధాలు లేకుండా అంటే అసంతృప్తంగా కానీ ఉంటాయి. సరళ లిపిడ్లలో గ్లిజరాళ్ళు ఒకటి. చాలా లిపిడ్లు గ్లిజరాళ్లను క్రొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. వీటిలో క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాళ్లతో కలిసి యాస్టర్ రూపంలో ఉంటాయి. ఈ రకంగా అవి మోనోగ్లిజరైడ్లు, డైగ్లిజరైడ్లు, ట్రైగ్లిజరైడ్లు ఉండవచ్చు. ద్రవీభవన స్థానాల ఆధారంగా వీటిని కొవ్వులు, నూనెలు అని కూడా అంటారు. నూనెలు తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉదాహరణకు నువ్వుల నూనె శీతాకాలంలో నూనెలుగానే ఉంటాయి. మీరు బజారులో కొవ్వులను గుర్తించగలరా? కొన్ని లిపిడ్లు ఫాస్ఫరస్ను, ఫాస్ఫారిలేటెడ్ కర్బన సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఫాస్ఫోలిపిడ్లు అంటారు. ఇవి కణత్వచంలో ఉంటాయి. లెసిథిన్ అనేది ఒక ఉదాహరణ. కొన్ని కణజాలాలు ముఖ్యంగా నాడీ కణజాలాలు ఎక్కువ సంక్లిష్టమైన నిర్మాణాలు కలిగి లిపిడ్లను కలిగి ఉంటాయి. అన్ని జీవులలో విష శృంఖల వలయాలు గల కర్బన సమ్మేళనాలు అనేకము ఉంటాయి. వాటిలో కొన్ని నత్రజని క్షారాలైన అడినిన్, గువానిన్, సైటోసిన్, యురాసిల్, థైమిన్లు. నత్రజని క్షారాలు చక్కెరలతో కలిసినప్పుడు న్యూక్లియోసైడ్లను, దానితో పాటు ఫాస్ఫేట్ సముదాయంలో కూడి ఎస్టర్లను ఏర్పరిచినప్పుడు న్యూక్లియోటైడ్లని అంటారు. అడినోసిన్, గ్వానోసిన్, థైమిడిన్, యురోడిన్, సైటిడిన్లు, న్యూక్లియోసైడ్లు, ఎడినిలిక్ ఆమ్లము, థైమిడిలిక్ ఆమ్లము, గ్వానిక్ ఆమ్లము, యూరిడిలిక్ ఆమ్లము, సైటిడిలిక్ ఆమ్లము న్యూక్లియోటైడ్లు అంటారు. కేంద్రక ఆమ్లాలైన DNA, RNA న్యూక్లియోటైడ్లు మాత్రమే కలిగి ఉంటాయి. DNA, RNAలు జన్యు పదార్థాలుగా వ్యవహరిస్తారు అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రాథమిక, ద్వితీయ జీవ క్రియోత్పన్నాలు. ఇక్కడ ప్రాథమిక జీవ క్రియోత్పన్నాలు అనేటువంటివి మనం తీసుకున్నప్పుడు జీవులలో వేలాది సమ్మేళనాలను వేరు చేసి వాటి నిర్మాణాలు వీలైతే వాటి సంశ్లేషణ తెలుసుకోవడం రసాయన శాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన విషయం. ఎవరైనా జీవ అణువుల జాబితా తయారు చేయాలంటే అందులో అమైనో ఆమ్లాలు, చక్కెరలు మొదలైన వేల కొలది కర్బన సమ్మేళనాలు ఉంటాయి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ భాగంలో ఇచ్చిన కారణాల ప్రకారము మన జీవ అణువులను జీవ క్రియోత్పన్నాలు అనవచ్చు. మనకు అన్ని రకాల రసాయన సమ్మేళనాలను జంతు కణాలలో గుర్తించవచ్చు. వీటిని ప్రాథమిక క్రియోత్పన్నాలు అంటారు. అయినప్పటికీ మొక్కలు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవ కణాలలో ప్రాథమిక జీవ క్రియోత్పన్నాలు కాకుండా ఇతరమైన ఆల్కలాయిడ్లు, పవనాయిడ్లు, రబ్బరు, ఆవశ్యక నూనెలు, యాంటీబయోటిక్, వర్ణద్రవ్యాలు, అత్తరులు, జిగుర్లు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి. వీటిని ద్వితీయ జీవ క్రియోత్పన్నాలు అంటారు.
ప్రాథమిక జీవ క్రియోత్పన్నాలను గుర్తించదగిన విధులు కలిగి శరీర ధర్మశాస్త్ర విధానాల్లో మనకు తెలిసిన పాత్రను వహించినప్పటికీ ప్రస్తుతము ద్వితీయ జీవ క్రియోత్పన్నాల పాత్ర గురించి క్రియాశీలత గురించి అంతగా తెలియదని చెప్పుకోవాలి. అయినను చాలా రకాల ఉత్పన్నాలు, రబ్బరు, ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరులు, వర్ణద్రవ్యాలు మానవ సంక్షేమానికి తోడ్పడతాయి. కొన్నిటికి ఆవరణ సంబంధమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది. వీటి గురించి తర్వాత మనము తెలుసుకుందాం. ఇక్కడ జీవ బృహదణువులు ఆమ్ల ద్రావణీయతను చూపే అన్ని సమ్మేళనాలలో అణుభారం సుమారు 18 నుంచి 800 డాల్టన్లుగా ఉండటము ఒక సాధారణ లక్షణం. ఆమ్ల అద్రావణీయ భాగంలో ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, పాలిసాకరైడ్లు, లిపిడ్లు అనే 4 కర్బన సమ్మేళనాలు ఉంటాయి. లిపిడ్లు మినహా ఈ సమ్మేళన విభాగాల్లో 10,000 డాల్టన్లు అంతకు పైగా అణుభారాన్ని కలిగి ఉంటాయి. ఈ కారణం వల్లనే జీవ అణువులను 2 రకాలుగా గుర్తించారు. ఒక రకము 1000 డాల్టన్ల కన్నా తక్కువ అణుభారం గల సూక్ష్మజీవులు లేదా జీవణువులు. రెండవ రకము ఆమ్ల అద్రావణీయ భాగంలోనున్న బృహదణువులు లేదా జీవ బృహదణువులు. లిపిడ్లు మినహా ఆమ్ల అద్రావణీయ భాగంలో ఉన్న అణువులు బహునిక పదార్థాలు. అలాంటప్పుడు 800 డాల్టన్ల కంటే తక్కువ అణుభారం కలిగిన లిపిడ్లు ఆమ్ల అద్రావణీయ భాగంలో అంటే బృహదణువుల భాగంలో ఎందుకు చేర్చారు? లిపిడ్లు వాస్తవానికి తక్కువ అణుభారం కలిగిన సమ్మేళనాలు అయినప్పటికీ అవి అలాగే ఉండటం కాకుండా కణత్వచాలలోనూ వేరెవరు త్వచాలలో కూడా నిర్మాణాంశాలుగా అమరి ఉంటాయి. మనము ఒక కణజాలాన్ని మారినప్పుడు కణ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్లయితే కణత్వచంతో పాటు మిగిలిన త్వచాలు కూడా ముక్కలుగా విరిగి నీటిని కరిగి కోశాలు ఏర్పడతాయి. ఈ కోశాల రూపంలో ఉన్న త్వచాల ముక్కలను ఆమ్ల అద్రావణీయ భాగంతో పాటు వేరు చేయబడి బృహదణువు భాగంలో ఉంటాయి. లిపిడ్లు ఖచ్చితంగా బృహదణువులు కావు. ఆమ్ల ద్రావణీయ భాగం సుమారు కణద్రవ్య సంఘటనాన్ని కలిగి ఉంటుంది. కణద్రవ్యంలో బృహదణువులు, కణాంగాలు ఆమ్ల అద్రావణీయ భాగంగా ఉంటాయి. ఈ 2 కలిసి జీవ కణాలలో లేదా జీవుల సంపూర్ణ రసాయన సంఘటనాన్ని సూచిస్తాయి. స్థూల జీవ కణజాలాలు రసాయన సంఘటనాన్ని మనము జీవ కణాలలోని సమృద్ధి దృష్ట్యా వర్గాల క్రమంలో అమరుస్తే నీరు అత్యంత సమృద్ధిగా ఉందని గమనిస్తాం. ప్రోటీన్లు పాలీపెప్టైడ్లు. వీనిలో గల అమైనో ఆమ్లాలు ఒక సరళ శృంఖలంలో ఒకదానితో మరి ఒకటి పెప్టైడ్ల బంధాలతో కలపబడి ఉంటాయి. ఇక్కడ మనము ప్రతి ఒక్క ప్రోటీన్ అమైనో ఆమ్ల పాలిమర్లను బృహన్వక పదార్థము. వాటిలో 21 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. వాటి వల్ల ఉండటం వల్ల ఉదాహరణకు అలెనిన్, సిస్టీన్, ప్రోలిన్, టిప్టోపాన్, లైసిన్ మొదలైనవి. ప్రోటీన్లు విషమ అణుపుంజాలు కానీ సజాతీయ పాలిమర్లు కావు. సజాతీయ పాలిమర్లలో అణుపుంజాలు ఒకే రకమైన అణువులను ఏకానుకము అనేక సార్లు n సంఖ్యలో కనిపిస్తాయి. ఈ అమైనో ఆమ్లాల సంఘటన గురించి సమాచారం చాలా ముఖ్యమైనది. పోషణకు సంబంధించి పాఠ్యాంశాల్లో కొన్ని అమైనో ఆమ్లాలు మన ఆరోగ్యానికి ఆవశ్యకమైనవి. అవి ఆహారం ద్వారా సరఫరా కావాలని మీరు తెలుసుకుంటారు. ఆ విధంగా మనం తినే ప్రోటీన్ల ద్వారా ఆవశ్యక అమైనో ఆమ్లాలు లభిస్తాయి. అమైనో ఆమ్లాల అనావశ్యకమైనవిగా ఉండవచ్చు. అనావశ్యకమైన అమైనో ఆమ్లాలు మన శరీరం తయారు చేసుకుంటుంది. ఆవశ్యక అమైనో ఆమ్లాలు మనకు ఆహారం ద్వారా లభ్యమవుతాయి. ప్రోటీన్లు జీవులలో ఎన్నో విధులను నిర్వర్తిస్తాయి. కొన్ని కణత్వచాల ద్వారా పోషక పదార్థాలు తయారు చేస్తాయి. కొన్ని వ్యాధి సాంక్రమిక జీవులతో పోరాడతాయి. కొన్ని హార్మోన్లు, కొన్ని ఎంజైమ్లుగా ఉంటాయి. కొల్లేజన్ జంతు ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీన్లు రైబోలోజ్, బిస్ఫాస్ఫేట్, కార్బాక్సిలేజ్, ఆక్సినేజ్. సమస్త జీవావరణంలో అత్యంత సమృద్ధిగా ఉన్నటువంటి ప్రోటీన్ పాలీసాకరైడ్లు. ఈ పాలీసాకరైడ్లు అనేటువంటివి తీసుకుంటే ఆమ్ల ద్రావణీయ భాగం. మరొక బృహదణుక రకమైన పాలీసాకరైడ్లు కూడా ఉంటాయి. పాలీసాకరైడ్లు చక్కెరలతో ఏర్పడినప్పుడు పొడవైన గొలుసు లేదా శృంఖలాలు. ఉదాహరణకు పత్తి దారము. అవి వివిధ మోనోసాకరైడ్లతో నిర్మితమై దారాల వలె ఉంటాయి. సెల్యులోజ్ ఒక రకమైన మోనోసాకరైడ్లు గ్లూకోజ్ను కలిగి బహుముఖ పాలీసాకరైడ్లు. సెల్యులోజ్లో ఒక సమజాతీయ బహుళ సెల్యులోజుకు రూపాంతరమైన స్టార్చ్ మొక్క కణజాలంలో శక్తి మూలాధారంగా ఉంటుంది. జంతువులలో ఇంకొక రూపాంతరమైన గ్లైకోజన్ ఉంటుంది. ఇన్సులిన్, ఫ్రక్టోజ్ యొక్క బహున్వక ఒక పాలీసాకరైడ్ గొలుసులో. ఉదాహరణకు గ్లైకోజన్
కుడివైపున ఉన్న చివరి భాగాన్ని క్షయకరణ కొన అని, ఎడమవైపున కొన భాగాన్ని క్షయకరణము కాని కొన అని అంటారు. ఇది పెక్కు శాఖలతో కార్టూన్లలాగా ఉంటుంది. స్టార్చ్ సర్పిలాకారంలో ద్వితీయ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. పిండి పదార్థాలు వాటి సర్పిలాలలో వాటిలో మనకు తీసుకుంటే I2 అణువులు నిలువుకోగలవు. స్టార్చ్ I2 నీలివర్ణంలో ఉంటుంది. సెల్యులోజ్లోను సంక్లిష్ట సర్పిలాలుగా ఉండవు కాబట్టి I2 అణువులు పట్టిక మనము ఉంచలేము. ఇక్కడ మనం తీసుకుంటే మొక్కల కణత్వచాలు సెల్యులోజ్తో నిర్మితమై ఉంటాయి. మొక్కల గుజ్జుతో చేయబడిన కాగితము సెల్యులోజ్ను కలిగి ఉంటుంది. ప్రతి దారము సెల్యులోజే. ప్రకృతిలో ఇంకా ఎక్కువ సంక్లిష్ట పాలిసాకరైడ్లు ఉన్నాయి. వాటిలో అమైనో చక్కెరలు, రసాయనికంగా మార్పు చెందిన చక్కెరలు ఉంటాయి. ఉదాహరణకు గ్లూకోజమైన్, ఎన్ అసిటైల్, గెలక్టోజమైన్ మొదలైనవి నిర్మాణాత్మకమైన ప్రమాణాలుగా ఉంటాయి. ఆర్థోపోడులు బాహ్య అస్థిపంజరంలోను శిలీంధ్రాల కణత్వచాల్లోనూ కైటిన్ అనే సంక్లిష్ట పాలిసాకరైడ్లను ఈ సంక్లిష్ట పాలిసాకరైడ్ల విషమ అణువులు కేంద్రకామ్లాలు. ఏ జీవి కణజాలంలోనైనా ఆమ్లాలు అనేటువంటివి అద్రావణీయ భాగంలో మరొక రకపు బృహదణువు కేంద్రకామ్లము అని. పాలీన్యూక్లియోటైడ్లు ఏ కణములో అయినా కణజాలంలో అయినా పాలిసాకరైడ్లు పాలిపెప్టైడ్లు కలిసి నిజమైన బృహదణువులు భాగంగా ఉంటాయి. న్యూక్లియోటైడ్లు అనేవి కేంద్రకాంలో నిర్మాణ ప్రమాణము. ఒక న్యూక్లియోటైడ్ 3 విభిన్నమైనటువంటి రసాయన సంఘటనలను కలిగి ఉంటుంది. మొదటిది విషమ శృంఖల వలయ సమ్మేళనము, రెండోది మోనోసాకరైడ్ల, మూడోది ఫాస్ఫోరిక్ ఆమ్లము లేదా ఫాస్ఫేట్ అనేటువంటిది. ఈ విధంగా కేంద్రకామ్లాల్లో అడినిన్, గ్వానైన్, యురాసిల్, సైటోసిన్, థైమిన్ అనే విషమ శృంఖల వలయము నత్రజని క్షారాంశాలుంటాయి. అడినిన్, గ్వానైన్లు ప్రతిక్షేపితమైన ఫ్యూరిన్లు అయితే మిగతావి ప్రతిక్షేపిత పిరమిడ్లు. ఈ విషమ శృంఖల వలయ నిర్మాణాన్ని కలిగిన వాటిని ఫ్యూరిన్లు, పిరమిడైన్లు అని అంటారు. పాలీన్యూక్లియోటైడ్లలోని చక్కెరలు రైబోజ్లు రూపంలో లేదా 2,1-డిఆక్సిరైబోజ్ రూపంలో కానీ ఉంటాయి. డిఆక్సిరైబోజ్ను కలిగిన కేంద్రకామ్లాన్ని డిఆక్సిరైబో కేంద్రకామ్లము అని, రైబోజ్ను కలిగి ఉన్న దాన్ని రైబో కేంద్రకామ్లం RNA అంటారు. ప్రోటీన్ నిర్మాణం. ముందుగా తెలిపిన విధముగా ప్రోటీన్లు సన్నని దారం రూపంలో అమరి మనకు ఉన్నాయి. ఇక్కడ అమైనో ఆమ్లాలు కలిగిన విషమ పాలిమర్లు అణువుల నిర్మాణము అంటే వివిధ సందర్భాల్లో వివిధ అర్థాలు ఉంటాయి. ఇక్కడ అకార్బనిక రసాయన శాస్త్ర నిర్మాణము అంటే అణుసాంకేతికమైన సూచిస్తుంది. ఉదాహరణకు NaCl, MgCl ఎక్సెట్రా. రసాయన శాస్త్రజ్ఞులు ఎల్లప్పుడూ అణు నిర్మాణాన్ని తెలిపేటప్పుడు ద్విమితీయంగా ఉండే వివిధ చిత్రీకరణలను, ఉదాహరణ బెంజీన్, నాప్థలిన్ మొదలైన భౌతిక శాస్త్రజ్ఞులు అణు నిర్మాణాన్ని త్రిమితీయంగా, జీవశాస్త్రజ్ఞులు ప్రోటీన్ నిర్మాణాన్ని 4 స్థాయిలలో వర్ణిస్తారు. అమైనో ఆమ్లాల అమరిక అంటే వాటి స్థానం సంబంధించి సమాచారము. ప్రోటీన్లలో ఏ అమైనో ఆమ్లము మొదటిది, ఏది రెండవది అనే సమాచారాన్ని ప్రోటీన్స్ ప్రాథమిక నిర్మాణము అంటారు. ఒక ప్రోటీన్ను ఒక గీతగా ఊహిస్తే ఎడమ కొనను మొదటి అమైనో ఆమ్లాన్ని కలిగినది గాను, కుడి కొనను అత్యంత అమైనో ఆమ్లాన్ని కలిగినదిగాను సూచిస్తుంది. మొదటి అమైనో ఆమ్లాన్ని ఎన్ కొన అమైనో ఆమ్లం అని కూడా అంటారు. ఆఖరి అమైనో ఆమ్లాన్ని సి కొన అమైనో ఆమ్లం అని అంటారు. ప్రోటీన్ పోగు చివరి వరకు సాగదీయబడిన దృఢమైన దండలాగా ఉండదు. ఆ పోగు సర్పిలాకారంలో మడతలు పడి మెలితిరిగిన మెట్ల వరుస వలె ఉంటుంది. కానీ ప్రోటీన్ పోగులో కొన్ని ప్రాంతాలు మాత్రమే సర్పిలాకారంలో ఉంటుంది. ప్రోటీన్లలో కుడివైపు సర్పిలంగాను గమనించడం జరిగింది. ప్రోటీన్ పోగులో మిగిలిన ప్రాంతాల్లో వేరెవరు విధాలుగా మడతల పడి ఉంటుంది. దీని ద్వితీయ నిర్మాణము అంటారు. దీనికి తోడు పొడవైన ప్రోటీన్ గొలుసులు దాని మీద అదే మడతలు పడి ఒక డొల్లగా ఉన్న ఊలు బంతి లాంటి ద్వితీయ నిర్మాణము ఏర్పడుతుంది. దీనివల్ల ప్రోటీన్లు ఒక త్రిమితీయ రూపము వస్తుంది. ప్రోటీన్లు తృతీయ నిర్మాణము ఎన్నో జీవక్రియలకు ఎంతో అవసరం. కొన్ని ప్రోటీన్లు ఒకటి కంటే ఎక్కువ పాలిపెప్టైడ్లు లేదా ఉప ప్రమాణాలు కలిగిన సముదాయాలు. ఈ ఉప ప్రమాణాలు పరస్పర అమరిక, ఒకదానిపై ఒకటి పూసల తంతివలే లేదా ఘనాకృతి లేదా పలకాకారము మొదలైన అనుసరించి ప్రోటీన్ల వాస్తుశిల్పాన్ని ఇంకొక విధము చెప్పాలంటే చతురాంతర నిర్మాణం అని అంటారు. ప్రౌఢ మానవునిలో హీమోగ్లోబిన్ 4 ఉప ప్రమాణాలను కలిగి ఉంటుంది. వీటిలో 2 పరస్పర సమానం. అందువల్ల 2 ఆల్ఫా ఆకారంలోను
2 బీటా ఆకారంలోను ఉప ప్రమాణాలు కలిగిన మానవ హిమోగ్లోబిన్ హెచ్బిని నిర్మిస్తాయి. ఇక్కడ మనం తీసుకుంటే పాలిమర్లలో మోనోమర్లను కలిపే బంధ స్వభావం ఒక ప్రోటీన్ లేదా పాలీపెప్టైడ్లో అమైనో ఆమ్లాల పెప్టైడ్ బంధాలతో కలపబడి ఉంటాయి. ఈ పెప్టైడ్ బంధము ఒక అమైనో ఆమ్లం కార్బాక్సిల్ సముదాయానికి తర్వాత అమైనో ఆమ్లం యొక్క అమైనో సముదాయంతో చర్య జరిపి ఒక నీటి అణువును విడుదల చేయడం ద్వారా ఏర్పడుతుంది. ఒక పాలీసాకరైడ్లోని ఒక్కొక్క మోనోసాకరైడ్ గ్లైకోసైడిక్ బంధాలతో బంధింపబడి ఉంటాయి. ఈ బంధాలు కూడా నీటి అణువును విడుదల చేస్తాయి. ఈ బంధాలు 2 పక్కపక్కన ఉండే మోనోసాకరైడ్లు కర్బన పరమాణుల మధ్య ఏర్పడతాయి. న్యూక్లిక్ ఆమ్లంలో ఫాస్ఫేట్ సముదాయము ఒక న్యూక్లియోటైడ్లో చక్కెరలోని 3వ కర్బనాన్ని దాని తర్వాత ఉండే న్యూక్లియోటైడ్లలోని చక్కెరల్లో 5వ కర్బంతో కలుపుతుంది. ఈ బంధము ఒక యాస్టర్ బంధము. ఫాస్ఫేట్కు 2 వైపులా ఒక్కొక్క యాస్టర్ బంధం ఉండటం వల్ల దాన్ని ఫాస్ఫోయిడ్ యాస్టర్ బంధము అని మనము అంటున్నాం. ఇక్కడ తీసుకున్నప్పుడు ఇందులో మనకు కేంద్రకామ్లాలు ఎన్నో విభిన్నమైన ద్వితీయ నిర్మాణాలను ప్రదర్శిస్తాయి. ఉదాహరణకు ప్రఖ్యాత వాట్సన్ క్రిక్ నమూనా డిఎన్ఏను ప్రదర్శించే ఒక ద్వితీయ నిర్మాణము. ఈ మోడల్ ప్రకారం డిఎన్ఏ ద్విసర్పిలాకారంలో ఉంటుంది. పాలీన్యూక్లియోటైడ్లు కలిగిన ఈ 2 పోచలు వ్యతిరేక దిశలలో సమాంతరంగా ఉంటాయి. చక్కెర ఫాస్ఫేటు చక్కెర గొలుసులు కేంద్రకంలో వెన్నెముక వలె ఏర్పడుతుంది. నత్రజని క్షారాలు వెన్నెముకకు లంబంగా లోపలి వైపునకు ప్రక్షేపించబడి ఉంటాయి. ఒక పోచలో ఎడినిన్ గ్వానైన్ వరుసలు, 2వ పోచలో థైమిన్ సైటోసిన్లతో బంధాలు కలిగి ఉంటాయి. ఇక్కడ గ్వానైన్ సైటోసిన్ల మధ్య 3 ఉదజని బంధాలు, అడెనిన్ థైమిన్ల మధ్య 2 ఉదజని బంధాలు ఉంటాయి. ప్రతి ఒక్క పోచ సర్పిలాకార మేడమెట్లను పోలి ఉంటుంది. ప్రతి ఆరోహణ మెట్టు ఒక జత నత్రజని క్షారాలను కలిగి 36 డిగ్రీల కోణాన్ని చూపుతుంది. ద్విసర్పిలాకారంలో ఒక పూర్తి మెలికలుతో 10 మెట్లు లేదా 10 జతల నత్రజని క్షారాలు ఉంటాయి. ఇప్పుడు మీరు పైన చెప్పిన లక్షణాల ఆధారంగా డిఎన్ఏ ద్విసర్పిల నమూనా రేఖాచిత్రాన్ని గీసే ప్రయత్నం చేయండి. ఒక మెలిక నిడివి 34 డిగ్రీల నత్రజని క్షారం మధ్య దూరము 3.4 యాంగ్స్ట్రాంగ్లో పైన తెలిపిన లక్షణాలను కలిగి డిఎన్ఏను డిఎన్ఏ అంటారు. ఇంగ్లీష్ అక్షరంతో నామినీకరణ చేయబడిన డజను కంటే ఎక్కువ రకాల ప్రత్యేకత నిర్మాణం కలిగిన డిఎన్ఏలపై తరగతులలో మనము తెలుసుకుంటాము. ఇక్కడ శరీర అనుఘటకాలకు గతి స్థితి జీవక్రియ భావన. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏమిటంటే అతి చిన్న బ్యాక్టీరియా కణము కానీ ప్రోటోజోన్కు చెందినవి కానీ మొక్క లేదా జంతువు కానీ ఏదైనా జీవి ఎన్నో వేల రసాయన సమ్మేళనాలను కలిగి ఉంటుందని, ఈ సమ్మేళనాలు లేదా జీవ అణువులు కొన్ని గాఢతలో ఉంటాయని, మోల్స్ లేదా లీటర్లలో అన్ని జీవాణువులు ఒక టర్నోవర్ను కలిగి ఉంటాయనేది అతి గొప్ప ఆవిష్కరణలో ఒకటి. అంటే జీవాణువులు ఎల్లప్పుడూ ఒకదాని నుంచి మరి ఒకటి మారుతూ ఉండటం కానీ వేరే వాటి నుంచి నిర్మించడం కానీ జరుగుతూనే ఉంటుంది. ఈ రకమైన విచ్ఛిన్నం చేయడం కానీ తయారవ్వడం కానీ జీవులలో ఎల్లప్పుడూ ఇక్కడ రసాయనిక చర్యల ద్వారా జరుగుతూనే ఉంటుంది. ఈ రసాయన చర్యలను కలిపి జీవక్రియలు అని అంటారు. ప్రతి ఒక్క జీవక్రియ వల్ల జీవాణువులు పరివర్తనం చెందుతాయి. కార్బన్ డయాక్సైడ్ను తొలగించబడినప్పుడు ఒక అమైనో ఆమ్లము అమైనోగా మారటం, న్యూక్లియోయిడ్ క్షారములు చెందుతాయి. కార్బన్ డయాక్సైడ్ను తొలగించినప్పుడు ఒక అమైనో ఆమ్లము అమైన్గా మారటము, న్యూక్లియోటైడ్ క్షారంలోని అమైనో గ్రూప్ను తొలగించడం, డైసాకరైడ్లోని గ్లైకోసైడ్ బంధాన్ని జల విశ్లేషణ జరపడం లాంటి జీవక్రియ పరివర్తనలకు కొన్ని ఉదాహరణలు. మనము ఇటువంటి ఉదాహరణలు అనేకం ఇవ్వగలము. జీవక్రియలు చాలా వరకు వివిక్త వ్యవస్థలో కాకుండా వేరే చర్యలతో ముడిపడి ఉంటుంది. అంటే జీవక్రియోత్పన్నాలు ఎన్నో రసాయన చర్యలు జరిపి జీవక్రియ పదాలుగా ఒకదాని నుంచి ఇంకొకటిగా పరివర్తనం చెందించబడతాయి. ఈ జీవక్రియ పదాలు నగరాలలోని వాహనాలను ట్రాఫిక్తో పోల్చవచ్చు. ఈ జీవక్రియ పదాలు రేఖీయంగా కానీ చక్రీయంగా కానీ ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి అడ్డుదిడ్డంగా సందులను కలిగి ఉంటాయి. వాహన రవాణాలో ఈ జీవక్రియ పదాల ద్వారా ఇక్కడ జీవక్రియోత్పన్న ప్రవాహాలు ఒక నిర్దిష్ట వేగము మార్గము ఉంటుంది. ఈ జీవక్రియ ఉత్పన్నాలు ప్రవాహాన్ని శరీర అనుఘటకాలు గతి శాస్త్ర స్థితి అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ జీవక్రియ ట్రాఫిక్ ఆరోగ్యకర పరిస్థితిలో చాలా సాఫీగా
ఏ దుర్ఘటన జరగని విధంగా ఉంటుంది. ఇంకో లక్షణం ఏమిటి అంటే వీటిలో ప్రతి రసాయన చర్య ఉత్ప్రేరక చర్యే. జీవ వ్యవస్థలో ఉత్ప్రేరక రహిత జీవక్రియ పరివర్తనం ఉండదు. నీటిలో కార్బన్ డయాక్సైడ్ కరగడము లాంటి భౌతిక ప్రక్రియ కూడా జీవ వ్యవస్థలో ఒక ఉత్ప్రేరిత చర్య. జీవక్రియ మార్పిడిని వేగవంతం చేసే ఉత్ప్రేరకాలు కూడా ప్రోటీన్లే. ఉత్ప్రేరక శక్తి గల ప్రోటీన్లను ఎంజైములు అంటారు. ఇక్కడ జీవస్థితికి జీవక్రియ ఆధారము. ఈ జీవక్రియ పదాలు సరళమైన నిర్మాణాల నుంచి సంక్లిష్టమైన నిర్మాణాలు, ఎసిటిక్ ఆమ్లం నుంచి కొలెస్ట్రాల్, పత్రాంతరంలో నీరు, కార్బన్ డయాక్సైడ్, నీటి నుంచి సుక్రోజ్ తయారీ, లేదా సంక్లిష్ట నిర్మాణాల నుంచి సరళమైనవి అస్థిపంజర కండరంలో గ్లూకోజ్ నుంచి లాక్టిక్ ఆమ్ల తయారీ ఏర్పడవచ్చు. వీటిలో మొదటి రకానికి చెందిన జీవ సంశ్లేషణ నిర్మాణ క్రియ పదాలను రెండవ రకం క్రమపతనము విచ్ఛిన్న క్రియ పిలువబడుతుంది. సంశ్లేషణ రిలే శక్తిని ఉపయోగించుకుంటాయి. అమైనో ఆమ్లాల నుంచి ఒక ప్రోటీన్ ఏర్పడటానికి శక్తి కావాలి. దీనికి విరుద్ధంగా విచ్ఛిన్న క్రియలు శక్తి విడుదల చేస్తాయి. ఉదాహరణకు అస్థిపంజర కండరాలలో గ్లూకోజ్ క్రమపతనం ద్వారా లాక్టిక్ ఆమ్లం ఏర్పడినప్పుడు శక్తి విడుదలవుతుంది. ఈ జీవక్రియ పదాలలో గ్లూకోజ్ నుంచి 10 అంచెలంచెలు ఏర్పడే లాక్టిక్ ఆమ్ల విధానాన్ని గ్లైకాలసిస్ అంటారు. జీవరాశులన్నీ పతనంలో విడుదలైన శక్తిని సేకరించి ఏ విధంగా రసాయనిక బంధాల రూపంలో నిల్వ చేయవచ్చునో తెలుసుకున్నాయి. అవసరమైనప్పుడల్లా ఈ బంధన శక్తి మనం చేసే జీవ సంశ్లేషణ, ద్రవాభిసరణ, యాంత్రికమైన పనులను ఉపయోగించబడుతుంది. జీవ వ్యవస్థలో అతి ముఖ్యమైన శక్తి ద్రవ్యం అడినోసిస్ ట్రైఫాస్ఫేట్ అనే ఒక రసాయన పదార్థంలో బంధన శక్తి. జీవులు ఈ శక్తిని ఏ విధంగా సమకూర్చుకుంటాయి, అవి ఏ పరిమాణ క్రమ పద్ధతిలో ఏర్పరచుకున్నాయి, అవి ఈ శక్తిని ఏ రూపంలో ఎలా నిల్వ చేసుకుంటాయి, అవి శక్తిని పని రూపంలోకి ఎలా మార్చుకుంటాయి, వీటన్నిటి గురించి మనము పై తరగతులలో బయో ఎనర్జెటిక్ అనే ఒక ఉపవిభాగంలోనే మనము చదువుకున్నాం. ఇక్కడ సజీవ స్థితి. జీవులలో వేలాది రసాయన సమ్మేళనాలు అంటే జీవ క్రియోత్పన్నాలు లేదా జీవ అణువులు వాటి యొక్క విలక్షణమైన గాఢతలో ఉంటాయి అని మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. ఉదాహరణకు రక్తంలోని గ్లూకోజ్ గాఢత ఒక ఆరోగ్యవంతుడిలో 4.5 నుంచి లేదా 5.0 mm హార్మోన్లు నానోగ్రామ్ మిల్లీమీటర్లు నానోగ్రామ్గా ఉండాలి. ఈ జీవణువు గాఢత నిలకడ స్థితిలో ఉంటాయి అనేది జీవ వ్యవస్థలో అతి ముఖ్యమైన విషయము. ఈ జీవ అణువులన్నీ జీవక్రియ ద్రవకారి స్థితిలో ఉంటాయి. ఏ రసాయన భౌతిక ప్రక్రియలో అయినా స్వతసిద్ధంగా సమతాస్థితిలో వాటంతట చేరుతాయి. నిలకడ స్థితి సమతాస్థితి లేని సమతాస్థితిలో ఉన్న వ్యవస్థలేవి పనిని నిర్వర్తించలేవు. అనేక భౌతిక శాస్త్ర విషయం గుర్తుంచుకోవాలి. జీవులు నిరంతరము పనిచేస్తాయి కనుక అవి సమతాస్థితిని చేరలేవు. అందువల్ల సజీవ స్థితి సమతాస్థితి లేని నిలకడ స్థితిని కలిగిన విధులను నిర్వర్తించగలిగేదిగా ఉంటుంది. జీవ విధానము సమతాస్థితిని చేరనీయకుండా నిరంతరము కృషి సలిపేదిగా ఉంటుంది. ఇది శక్తిని అందించడము సాధ్యపడుతుంది. జీవక్రియలు శక్తి ఉత్పత్తికి యాంత్రికాన్ని ఏర్పరుస్తాయి కాబట్టి జీవక్రియలు, జీవన స్థితి అనేవి రెండు సమానార్థకాలైన జీవక్రియలు లేకుండా సజీవ స్థితి ఉండలేదు. ఇది మనకున్నటువంటి